పశ్చిమ గోదావరి జిల్లాలో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. పోడూరు మండలం పెనుమాద గ్రామంలోని పెద్దపేటలో ఒక్కసారిగా రెచ్చిపోయిన పిచ్చికుక్క సుమారు 20 మందిపైన దాడి చేసింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా వారిలో 10 మంది పాలకులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు 5గురికి తీవ్ర గాయాలైనట్లుగా వైద్యులు తెలిపారు. కుక్క కాటుకు గురైన వారికి యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్తో పాటుగా అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. వెంటనే పిచ్చికుక్కను పట్టుకుని గ్రామస్తులకు భద్రత కల్పించాలని అధికారులను స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్కారం అండి. నేను డాక్టర్ జి మోనిక అండి, పిల్లల డాక్టర్ని. ఇక్కడ ఏరియా హాస్పిటల్లో సిఏఎస్గా పనిచేస్తున్నాను. ఒక 10 మంది దాకా కుక్క కాటు వల్ల పెనుమాదం నుంచి వచ్చారండి. అందులో ఈవిడికి బాగా ఎక్కువగా గాయాలు అయ్యాయి. అలాగే ఇంకొక ముగ్గురికి కూడా, ఆ ముగ్గురులో చిన్నపిల్లలు 3 ఉన్నారండి. చిన్నపిల్లలు కూడా ఒకళ్ళు బాగా ఎక్కువ గాయాలు అయ్యాయి. వాళ్ళకి ర్యాబిస్ ఇమ్యునోగ్లోబులిన్స్ ఇచ్చాము, అలాగే ఏఆర్వి వ్యాక్సిన్ కూడా ఇచ్చాము. పెద్దవాళ్ళకి టీటీ ఇంజెక్షన్స్, డైక్లో ఇంజెక్షన్స్ చేశాము. తీవ్రంగా ఉండడం వల్ల ఈవిడ్ని ఇంకొక ముగ్గురిని అడ్మిట్ చేశాము. మొత్తం 4గురిని తీవ్రంగా కరిచిందండి. వాళ్ళకి గాయాలు బాగా లోతుగా ఉండడం వల్ల ఆ గాయం చుట్టూరు చేయవలసిన ర్యాబిస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ మరియు రేబీస్ వ్యాక్సిన్ కూడా వేశాము. ఏదో జీవనోపాధి కోసం ఏదో పనికి వెళ్తా ఉన్నా. మా నాన్న అయితే క్వాలిటీ కర్రీ చేసిందన్న. మా అక్కనైతే చెవు కొన్ని పక్కన మొత్తం చీరైందన్న. కోళ్ళ కింద 4 చోట్ల కర్రీ చేసింది, తొడాయి కర్రీ చేసిందన్న. ఓ చిన్న పిల్లని అయితే మొత్తం 2-3 చోట్ల కర్రీ చేసిందన్న. ఇంకా ఎవరో పట్టించుకోకపోతే ఎలాగన్నా పెరిగిపోదన్న. కుక్కలు అలా మొత్తం ఎవరో పట్టించుకోవట్లేదన్న. అది సార్ కింద ప్రభుత్వమైన చొరవ తీసుకుని ఎంఆర్ ఆఫీస్గా దాకా వెళ్ళి ఆ కుక్కలైనా పట్టించుకుని నైట్ ఏదో బళ్ళకి వెళ్ళి వస్తున్నాను, కొబ్బరికాయ బళ్ళకి, లేదా మిల్లుకి వెళ్ళి వస్తున్నా కూడా వచ్చి తౌరేస్తున్నాను. తిరుపతిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని పద్మావతి కళ్యాణ మండపం